డే 6 జర్నలింగ్ ఎక్సర్సైజ్లో మీరు మిమ్మల్ని మీరు క్రిటిసైజ్ చేసుకున్న 5 థింగ్స్ని మీరు రాయండి. అంటే మీరు వేటి గురించి మిమ్మల్ని క్రిటిసైజ్ చేసుకుంటారు. ఆ లిస్ట్ ఒకసారి చదవండి. 5 రాశారు కదా. అయితే ఒక్కొక్క లైక్ ఫర్ ఎగ్జాంపుల్, నేను లావుగా ఉన్నానను, లేకపోతే నేను సన్నగా ఉన్నానను, లేకపోతే నేను అందంగా లేనను, లేకపోతే నాకు పని చేయడం రాదను. సో ఇలాంటివి ఒక 5 రాశారు కదా. రాసిన తర్వాత ఒక్కొక్క నెగిటివ్ క్రిటిసైజ్ చేసుకున్న వాటి పక్కన మీరు ఎప్పటి నుంచి మీరు ఇలా మిమ్మల్ని మీరు క్రిటిసైజ్ చేసుకుంటున్నారు, సో ఆ డేట్ రాయండి. ఒకవేళ మీకు కనుక గుర్తు లేకపోతే అప్రాక్సిమేట్గా మీకు గుర్తున్న ఏ టైం నుంచి మిమ్మల్ని మీరు ఆ విషయం పైన క్రిటిసైజ్ చేసుకుంటున్నారు. అయితే ఒకసారి రాసిన తర్వాత ఆ డేట్ కనుక చూసుకుంటే చాలా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే మీరు కొన్ని ఎన్నో ప్రాబబ్లీ చిన్నప్పటి నుంచి చేసుకుంటున్నారేమో, మీకు ఊహ తెలిసిన దగ్గర నుంచి. సో ఇంతకాలం నుంచి చేసుకుంటున్నారు. దానివల్ల అది ఏమైనా మారిందా అంటే ఈ సెల్ఫ్ క్రిటిసిజం అన్న హ్యాబిట్, మీరు దేని గురించో మిమ్మల్ని మీరు క్రిటిసైజ్ చేసుకుంటున్నారు కదా, దాన్ని పాజిటివ్ చేసిందా? చేయలేదు కదా. అంటే క్రిటిసిజం అన్నది పని చేయలేదు. అది ఏం చేసింది? మిమ్మల్ని బ్యాడ్గా ఫీల్ చేసింది. ఇట్ ఓన్లీ మేడ్ యూ ఫీల్ బ్యాడ్. సో ఈ క్రిటిసిజం, ఈ సెల్ఫ్ క్రిటిసిజం అన్నది ఆపండి. దాని బదులు ప్రతి క్రిటిసిజంకి ఒక పాజిటివ్ ఎఫర్మేషన్ రాయండి. ఈ లిస్ట్ మీతో క్యారీ చేయండి. ఒకవేళ ఇది మీరు ఇంతకు ముందు చేసినా మళ్ళీ రాయండి. అంటే ఇంతకు ముందు జర్నల్ ఎక్సర్సైజెస్లో కనుక చేసినట్టయినా కూడా అనిపించినా ఇది మళ్ళా రాయండి. ఎప్పుడైనా మిమ్మల్ని మీరు జడ్జి చేసుకుంటున్నట్టు అనిపిస్తే ఈ ఎఫర్మేషన్స్ తీసుకుని చదువుకోండి. ఇది యూజువల్గా మిర్రర్ ముందు చదువుకుంటే గట్టిగా ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది. థ్యాంక్ యూ మాస్టర్స్.